టెలిగ్రామ్ కంపెనీ ఫౌండర్ అయిన పౌల్ దొరావో ఆగస్ట్ 28, 2024న ఫ్రెంచ్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో వేసింది. దీంతో పాటు రీసెంట్‌గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ యాప్‌లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ 31 కంట్రీస్ బ్యాన్ చేశాయి. అసలు ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. డియర్ వ్యూవర్స్, ఇది మా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ us and let's sign into the video. ఫోర్బ్స్‌లో పబ్లిష్ చేసిన న్యూస్ ప్రకారం ఇంచుమించు 100 కోట్ల మంది యూజ్ చేస్తున్న టెలిగ్రామ్‌లో చైల్డ్ సెక్స్ కంటెంట్, డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, ఇల్లీగల్ అండ్ ఫ్రాడ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. టెలిగ్రామ్ కంపెనీకి వీటి గురించి తెలిసినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అలాగే రన్ చేస్తుంది. అందుకే 31 కంట్రీస్ ఆల్రెడీ బ్యాన్ చేశాయి. ఇంకా కొన్ని కంట్రీస్ బ్యాన్ చేయడానికి రెడీగా ఉన్నాయి. లైక్ మన ఇండియా. ఇండియా చేస్తున్న ఇన్వెస్టిగేషన్‌లో టెలిగ్రామ్ వల్ల థ్రెడ్ ఉందని తెలిస్తే ఫ్యూచర్‌లో ఇండియా కూడా టెలిగ్రామ్‌ని బ్యాన్ చేసే అవకాశం ఉంది. ఈ టెలిగ్రామ్ పౌల్ దొరై యొక్క మొదటి కంపెనీ ఏమీ కాదు. పౌల్ కాలేజ్ డేస్‌లోనే ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్ స్టార్ట్ అయింది. అప్పుడే పాపులర్ అవుతున్న ఫేస్‌బుక్‌ని చూసి పౌల్ దొరావ్ చాలా ఇన్స్పైర్ అయ్యాడు. సో పౌల్ యొక్క రష్యన్ సిటిజన్ అవ్వడం వల్ల సేమ్ ఫేస్‌బుక్ లాగే రష్యన్ లాంగ్వేజ్‌లో కూడా ఒక యాప్ క్రియేట్ చేయాలనే ఇంటెన్షన్‌తో 2006లో వీకాంటాక్ట్ అనే యాప్‌ని క్రియేట్ చేసి 2007 వచ్చేసరికి పబ్లిక్‌లోకి తీసుకొచ్చాడు. ఇది సేమ్ టు సేమ్ ఫేస్‌బుక్ లాగే పనిచేయడం వల్ల రష్యాలో చాలామంది ఫేస్‌బుక్ నుంచి వీకేకి షిఫ్ట్ అయిపోయారు. ఇంత ర్యాపిడ్ గ్రోత్ వల్ల $3 బిలియన్ కంపెనీగా మారిపోయింది. దీంతో పాటు వీకేకి స్ట్రాంగ్ యూజర్ బేస్ ఉండడం వల్ల మోస్ట్ పాపులర్ అండ్ లార్జెస్ట్ రష్యన్ సోషల్ నెట్వర్కింగ్‌గా మారిపోయింది. దీనివల్ల పౌల్‌కి ఎంత మనీ అండ్ ఫేమ్ వచ్చాయో అన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. ఇన్ 2014 పుటిన్ గవర్నమెంట్ రూలింగ్ ఉన్న టైంలో నెగటివిటీ ఎక్కువగా రావడం వల్ల వీకే ప్లాట్‌ఫామ్‌లో అపోజిషన్ లీడర్స్ గవర్నమెంట్‌కి ఎగనెస్ట్‌గా పోస్టులు చేసేవారు. రష్యన్ గవర్నమెంట్ పౌల్ దొరావోని వీకే ప్లాట్‌ఫామ్‌లో ఉన్న అపోజిషన్ లీడర్స్ యొక్క వీకే అకౌంట్స్‌ని డిలీట్ చేయమని ఆర్డర్స్ చేసింది. కానీ పౌల్ దానికి ఒప్పుకోలేదు. దానికి రిప్లై ఇస్తూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎవరైనా వాళ్ళ ఒపీనియన్‌ని సోషల్ మీడియాలో వ్యక్తం చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్‌ని కొట్టి పాడేశాడు. అదే కాకుండా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌కి యుక్రెయిన్‌తో వార్ జరుగుతున్న టైంలో వీకే ప్లాట్‌ఫామ్‌లో ఉన్న యుక్రెయిన్ లీడర్స్ పర్సనల్ డేటా ఇవ్వమని రష్యన్ గవర్నమెంట్ డిమాండ్ చేసింది. దీనికి కూడా మనవాడు ఒప్పుకోలేదు. గవర్నమెంట్‌కి ఈ విషయంలోనూ సహకరించకపోవడం వల్ల ఇండైరెక్ట్‌గా వాళ్ళ కంపెనీ మీద ప్రెజర్ క్రియేట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టింది. ఈ ఇబ్బందుల వల్ల ఆగస్ట్ 2014లో రష్యాలో ఉన్న తన ఆస్తులన్నీ అమ్మేసి ఫ్రెంచ్‌కి వెళ్ళిపోయాడు. రష్యాని వదిలి వెళ్ళిపోయే ముందే టెలిగ్రామ్‌ని స్టార్ట్ చేశాడు. ఇన్ 2013 పౌల్ అండ్ వాళ్ళ బ్రదర్ అయిన నికోలే దొరావో కలిసి స్టార్ట్ చేసిన ప్లాట్‌ఫామే ఈ టెలిగ్రామ్. కానీ 2020 వచ్చేసరికి 70 క్రోర్ ప్లస్ యూజర్స్ వచ్చేసారు. కానీ టెలిగ్రామ్ ఫౌండర్స్‌కి ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు. బికాస్ టెలిగ్రామ్ కంపెనీ జీరో రెవెన్యూ మోడల్‌ని ఫాలో అవుతుంది. అంటే ఏంటంటే టెలిగ్రామ్‌లో యాడ్స్ ప్లే చేయరు. నో డేటా మానిటైజేషన్ వల్ల యూజర్స్ డేటాని సెల్ చేసి ఎటువంటి మనీని సంపాదించరు. దీనివల్ల టెలిగ్రామ్‌కి ఇన్కమ్ ఉండేది కాదు. వ్యూవర్స్, ఎంత పెద్ద కంపెనీ అయినా ఫ్రీగా వాళ్ళ సర్వీసెస్‌ని అందించాలంటే చాలా కష్టం. సో 2020 తర్వాత రెవెన్యూ జనరేట్ చేయడానికి కొన్ని రెవెన్యూ స్ట్రీమ్స్‌ని తీసుకొచ్చారు. లైక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్స్, స్పాన్సర్ మెసేజెస్ అండ్ ఇన్ యాప్స్ పర్చేసెస్. వాళ్ళకి కొంతవరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇంకా కొంచెం డొనేషన్స్ వల్ల కూడా. గైస్, మన పర్సనల్ డేటా ఎంత ఇంపార్టెంట్ అంటే ఏ కంపెనీ అయినా కొన్ని కోట్ల పెట్టి కొనుక్కుంటుంది. బికాస్ మనం ఎలాంటి వస్తువులు అండ్ ఎలాంటి కంటెంట్‌ని ఎక్కువగా చూస్తాం తెలిస్తే ఆ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్‌ని అమ్మడం చాలా సులువవుతుంది. ఇలాంటి బిజినెస్‌లు చేసే చాలా కంపెనీస్ లైక్ గూగుల్, మీటా, ట్విట్టర్ అండ్ ఇంకా ఎన్నో కంపెనీస్ ఇలాంటి బిజినెసే చేస్తున్నారు. సో ఇప్పుడు అర్థమైందా డేటాని సెల్ చేస్తే ఎంతవరకు సంపాదించొచ్చో? కానీ టెలిగ్రామ్ ఎప్పుడూ ఆ పని చేయలేదు. అయినా కూడా పౌల్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు? తెలుసుకుందాం. ఫ్రీ అప్లికేషన్ అండ్ యూజ్ చేయడానికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ సమ్ ఇలాంటి ఫీచర్స్‌తో ఉన్న వాట్సాప్ ఉంది కదా! మరి టెలిగ్రామ్ ఎందుకు? ఎందుకంటే టెలిగ్రామ్‌లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అండ్ డేటా ప్రైవసీ ఎక్కువ. యూట్యూబ్ క్రియేటర్స్, న్యూస్ ఏజెన్సీస్ వాళ్ళ ఫాలోవర్స్ టెలిగ్రామ్‌కి డైవర్ట్ చేసి అక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్‌ని అమ్మడం ద్వారా మనీని ఎర్న్ చేస్తున్నారు. అయితే ప్రొడక్ట్ అండ్ సర్వీస్ లింక్స్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో పెట్టలేమా అంటే యెస్, పెట్టలేం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్‌ని తీసుకుందాం. యూట్యూబ్‌లో లింక్ పెడితే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వల్ల ఆటోమేటిక్‌గా లింక్ రిమూవ్ అవుతుంది. దీనివల్ల టెలిగ్రామ్‌కి బాగా యూజర్స్ పెరిగిపోయారు. ఇప్పుడు మీరే చెప్పండి.
నిజంగా యూట్యూబ్ నుంచి టెలిగ్రామ్‌లో ఎంతమంది జాయిన్ అయ్యారో కింద కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్‌లో కమ్యూనిటీకి గాని, గ్రూప్‌కి గాని పర్టిక్యులర్‌గా ఎంతమంది జాయిన్ అవుతారని కానీ లిమిట్ అనేది లేదు. సో, వాట్సాప్ అయితే లిమిటెడ్ అనే ఉంటుంది. టెలిగ్రామ్‌లో చాలా ఛానెల్స్ అండ్ గ్రూప్స్ అఫిలియేటెడ్ మార్కెటింగ్ వల్ల మనీ సంపాదిస్తున్నారు. ఇంకా కొంతమంది పార్న్, పైరసీ కంటెంట్, చైల్డ్ సెక్స్ కంటెంట్ అండ్ ఇల్లీగల్ గేమ్స్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ లాంటి ఎన్నో క్రిమినల్ యాక్టివిటీస్ టెలిగ్రామ్‌లో జరుగుతున్నాయి. 2015లో ప్యారిస్‌లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్‌కి సంబంధించిన ప్లానింగ్, కన్జర్వేషన్ మొత్తం టెలిగ్రామ్‌లోనే జరిగిందని ఆరోపణ కూడా ఉంది. చాలా కంట్రీస్ టెలిగ్రామ్‌లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్‌ని రిస్ట్రిక్ట్ చేయమని చెప్తున్నా వాటిని పట్టించుకోకుండా అలాగే కంటిన్యూ చేసింది. అందుకే ఫ్రెంచ్ గవర్నమెంట్ పౌల్‌ని అరెస్ట్ చేసింది. ఇది ప్రూవ్ అయితే 14 ఇయర్స్ పాటు జైల్లోనే ఉండాల్సి వస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్ళిపోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.